నమస్తే, నేను మీ సిఎస్ రావు. ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో ఒక అంశం హైలైట్ అవుతూ ఉంటుంది. ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏ అంశం మీద, ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్కారం సిఎస్ రావు గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక ట్యాగ్ లైన్ తోటో లేదా ఒక అంశంతోటో ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్తూ ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఆయనే ఫిక్స్ చేసినట్టున్నారు. ఏమని? పెత్తందారులకి పేదలకి మధ్య జరిగేటువంటి ఒక కురుక్షేత్రం ఇది అని. సో ఆ ట్యాగ్ లైన్ అయినా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన వీళ్ళు అదే ట్యాగ్ లైన్ బేస్ చేసుకుని వెళ్తారా? వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్యాగ్ లైన్ మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ఆడేసినట్టే అండి గేము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 5 సంవత్సరాలు గేమ్ ఆడారు. అంటే ఇద్దరు సమానమైన టైంలో ప్రజలకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు పాడిన పద్యాలు కానీ, పాటలు కానివ్వండి, నటన కానీ, ఏదైనా పరిపాలన కానీ అన్నీ సమంగా చూశారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏ ట్యాగ్ లైన్ ఇచ్చినా కరెక్ట్గా దాన్ని సమతూకంతో ఎసెస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాగ్ లైన్ అసలు దేశంలోనే చాలా విచిత్రమైన ట్యాగ్ లైన్ అది. రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఆయన ఇచ్చింది. అవును, అంటే గరీబీ హటావో అని ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఇచ్చిన లెవెల్లో ఇచ్చాడు ఆయన. మరి జనాలందరూ కూడా బిత్తరపోయారు. పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు, అసలు ఈ విశ్లేషణ ఎలా వచ్చింది, దాని నిర్వచనం ఏంటి, పేదలకి నిర్వచనం. ఒక సిబిఐ, ఈడీ లాంటి కేసుల్లో దాదాపు 30 కేసుల్లో ఉన్న పెద్ద ఆయన 45,000 కోట్ల రూపాయలు జప్తులో ఉండి, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు, థర్మల్ పవర్ ఫ్యాక్టరీలు, మీడియా హౌస్, ఇప్పుడు ఇన్నాళ్ళు పరిపాలించిన, ఎక్కువ కాలం కేంద్రంలో పరిపాలించిన కుటుంబంగా చెప్పాలంటే నెహ్రూ గారి కుటుంబం. నెహ్రూ గారు చేశాడు, ఇందిరాగాంధీ చేసింది, తర్వాత రాజీవ్ గాంధీ గారు చేశాడు. వాళ్ళంత కాలం ఎవరు చేయలేదు. జాతీయ స్థాయిలో ఏదన్నా 0.5%, 1% బడ్జెట్లో తీసుకున్నా కూడా ఎన్నో లక్షల కోట్లు రావాల్సిన పరిస్థితి వాళ్ళది. మరి వాళ్ళకు కూడా లేనంత ఆర్థిక పట్టున్న వ్యక్తి ఆయన పిలిపించాడంటే మరి ముందు ఆయన చెప్పాలి అసలు ఆ నిర్వచనం. అంటే ఒకటి సార్, సినిమాటిక్గా ఎలక్షన్స్కి వెళ్తే మనం విజయం సాధించవచ్చు అనేటువంటి అభిప్రాయం ఆయనకుందా? ఎందుకంటే మరో ఛాన్స్ అని చెప్పి 2019లో ఎన్నికల్లో వెళ్ళారు. సరే, ప్రశాంత్ కిషోర్ వాళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసేసుకొని ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు అధికారంలో రాగలిగారు. ఈసారి పేదలకు, పెత్తందారులకు అనేటువంటి స్లోగన్ పనికొస్తుందని దాన్ని ట్యాగ్ లైన్ తయారు చేశారా? అంతే అనుకోవాలి. అంటే ప్రజలు కిందసారి ఆయన అడిగితే ఇచ్చారు కదండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఉదారంగా ఉంటారు. పెద్దగా తెలంగాణల ప్రజల్లాగా లోతుగా ఆలోచించరు ఏ అంశాన్ని. వెళ్ళి ఎవరు అడిగితే బోళాశంకర్గా వాళ్ళకి ఇచ్చేస్తారు, అడిగినట్టు. నేను ఒకసారి అని అడిగాను, ఇచ్చేశారు. ఈసారి గతంలో లాగా ఇప్పుడు ఏదో తెలంగాణ సాయుధ పోరాటం లెవెల్లోనో, లేకపోతే రాములమ్మ సినిమాలాగానో మీరు అన్నట్టు ఇది పెడితే ఫ్యాన్సీగా ఉంటుంది కదా, కొంచెం ఆర్భాటంగా కనిపిస్తుంది కదా అని పెట్టాడని నేను అనుకుంటున్నా. కానీ అంటే మీరు అన్నట్టు తెలంగాణ ప్రజలు లోతుగా ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతగా ఆలోచించరు అన్నారు. బట్ 2009లో చిరంజీవి ప్రేమే లక్ష్యం, ప్రేమే మార్గం, సేవా లక్ష్యం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని వెళ్ళారు. కానీ ఏమైంది 2009లో? అంటే అది ప్రేమే మార్గం, సేవా లక్ష్యం అంటే ఏదో ఒక రిలీజియస్ స్లోగన్ లాగా ఉంది. కానీ ఇప్పుడు ఇది ఎంత గంభీరంగా ఉందండి. పెత్తందారులకి ఎవరంటే 2 పేదలు, నిరుపేదలు, పేదలు పెత్తందారులు. ఇది వర్డింగ్ చాలా హెవీగా అనిపించట్లా చూడగానే. అసలు మామూలుగా ఉందా అండి అది? అది ఏదో బ్రిటిష్ కాలం కన్నా ముందు నాటి పరిస్థితిగా ఒక గంభీరమైన వర్డ్స్. అది దాని విలువ ఆయనకి తెలపవచ్చు, లేకపోతే దాంట్లో మీనింగ్ అంతా పూర్తి అని కాదు. అట్లాంటిది ఏదన్నా గంభీరమైన ఒక స్లోగన్తో వెళ్తే బాగుంటుందని అనుకుంటాడు. సో దానికి కౌంటర్గా భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు కదా, అది పనిచేస్తుంది అంటారా? భవిష్యత్ గ్యారంటీ అనేది ఇప్పుడు అది చాలా హెవీ వెయిట్ కదండి. ఇప్పుడు ఆయన ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హెవీ వెయిట్ స్లోగన్ కిందే ఆయనే పడతాడేమోనని నేను అనుకుంటున్నా. వీళ్ళు అసలు కౌంటర్ వేయక్కర్లా. ఆ హెవీ వెయిట్ని ఎంతసేపు పట్టుకుంటారండి ఒక వ్యక్తి? మనకు శక్తికి మించిన వెయిట్కి పెట్టుకుని అది కాసేపటికల్లా షేక్ అవుతుంది.
ఆ షేక్ అయినప్పుడు మన మీదే పడుతుంది అది. అట్లా ఆ ఓవర్ వెయిట్ కింద ఆయనే పడిపోతాడేమో అనుకుంటున్నా. సో రిచెస్ట్ సీఎం కింద ఈ మధ్య అనౌన్స్ చేశారు, రిచెస్ట్ సీఎం కింద కంట్రీ అని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. అవును, అఫీషియల్ గానే. అవును, అఫీషియల్గా తెలుస్తుంది కదండి. కానీ పేదలకు పెద్దలు అదే నేను ఇప్పుడు అన్నది అదే. ఇప్పుడు ఆయన ఒక అబద్ధపు స్లోగన్ని చాలా హెవీగా పెట్టి పైకెత్తేస్తే ఎంఆర్ఎఫ్ టైర్ లాగా, అది చూసేవాడు ఏంది ఇది ఈయన పెట్టాడు, ఈయనే పెత్తందారు కదా, ఇంతకన్నా చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రిచెస్ట్ ఎవడుంటాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంచనాకి రాదని ఆయన అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ప్రజల్లో రాజకీయంగా చాలా దాన్ని ఏమంటారండి, మన ఒక రివల్యూషనైజ్డ్ ఆలోచనలు వచ్చినాయి, మేల్కొలుపులాగా ప్రజలకు ఒక అవగాహన పెరిగిపోయింది. చర్చించారు మొన్న. అందులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కూడా హత్యా కేసులో కాదు, వివేకానంద గారి హత్యా కేసులో చేస్తే అది వేరు, ఇది అవినీతి మీద చేశారు. అప్పుడు ఈ అవినీతి మీద వచ్చినప్పుడు అసలు ఎవరందరూ అంత అవినీతి చేశారు, ఎవరు ఎంత అవినీతి చేసుకుని జీర్ణించుకునే శక్తి ఉంది, ఎవరికి ఎంతంత ఆస్తులు ఉన్నాయి, విశ్లేషణ బాగా నడిచింది. 52 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పనే ఉందండి. పేపర్లో అయ్యే, సోషల్ మీడియా అదే, ఊళ్ళో రచ్చబండ దగ్గర కూడా అదే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయన స్లోగన్ ని మినిమైజ్ చేసిందంటారా? మినిమైజ్ కాదు, దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది. లైట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం లైట్ అంతా కూడా ఎంఆర్ఎఫ్ టైర్ పైకెత్తిన లెవెల్లో ఈ పెత్తందారెవడో పేదాడెవడు అనేది వాళ్ళు చర్చించుకున్నారు. ఇప్పుడు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాడు పేదాడు, అట్లా ఒక నిర్వచనం దేనికి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు 3-4 బెడ్రూముల్లో ఉన్నాడు, ఈయన పెత్తందారా లేకపోతే ఇతను పెత్తందారా, లేకపోతే ఎవడు పడితే ఆడి మీద దాడులు చేయడం. చంద్రబాబు పరిపాలన చేశాడు, ఈయన ప్రజల మీద దాడులే కార్యక్రమంగా పెట్టుకున్నాడు, విధ్వంసమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తే ప్రజల మీద చేసే దాడులకి టైం ఉండేది కాదు, పరిపాలన ఆయన పట్టించుకోలేదు కాబట్టి కేవలం ఇదే కార్యక్రమం చేశాడు. సార్ ఇంకోటి ఏంటంటే దానికి కౌంటర్గా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను త్యాగాలకైనా సిద్ధపడతా, ఏ త్యాగానికైనా నేను సిద్ధపడతాను, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం నాకు అని అంటున్నారు. సో ఆయన మాట్లాడే మాటలను బట్టి నాకేమర్థం అవుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనే కోణంలో నెక్స్ట్ ఎలక్షన్ ఏమన్నా ఉండబోతుందా అనే ఒక మీ ఆలోచన కూడా తప్పలేదండి. డెఫినెట్గా అది మంచి మాట మీరు అన్నది. ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్షిప్ గురించి మాట్లాడేవాడు, కానీ ఈసారి ఆయన కూడా అనుభవం చిక్కిన తర్వాత ఇక ముందు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందులు పాలు చేసి, ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి, అవినీతి కార్యక్రమాలు చేసి, ప్రభుత్వ వ్యవస్థలని దుర్వినియోగం చేసి, అసలు రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పలుగా మార్చి, ఇప్పుడు గతంలో బీహార్ అనుకునేవాళ్ళు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఇలాంటి వాటిలో, అంతకన్నా ఇప్పుడు వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక దుశ్శకనాలుగా ఉన్నాయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం నా చీఫ్ మినిస్టర్షిప్ ముఖ్యమా, రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవటం ముఖ్యమా? తర్వాత ప్రతిపక్ష నాయకుల జీవితాలు కూడా ఒక రకంగా స్టేక్ ప్రమాదంలో పడినాయి. ఇప్పుడు మొన్న ఆయన అరెస్ట్ చేసిన టైంలో దాదాపు ఆయన ప్రాణాపాయం ఏర్పడింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఏ వ్యవస్థ కూడా రెస్క్యూకి రాలేకపోయింది. ఎన్నిసార్లు కోర్టుల చుట్టూతో తిరిగారు. అది జైలరే తీసుకోవాలి అసలు ముందు ఆయనకి ప్రైమరీ హెల్త్ కేర్, అది కూడా తీసుకోకుండా మాకు కోర్టు చెబితే తప్ప చేయమంటే, కోర్టులు ఏమో ఎప్పుడు పడితే అప్పుడు అనువుగా ఉంటాయి అండి. ఒక్కోసారి సెలవులు వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్. కోర్టులు జడ్జిలు లీవుల్లో ఉంటున్నారు, ఒకసారి ఆ మ్యాటర్స్ టేకప్ చేసే టైం దొరక్క మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి మామూలు ప్రజల ప్రాణాలకి మానానికి రక్షణ లేదు, ప్రతిపక్షానికి రక్షణ లేదు. ఆ బాధ పవన్ కళ్యాణ్ అనుభవించాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా అనిపించాడు, చాలా సీనియర్ మేజర్ పార్టీ అయినా కూడా. అట్లాంటప్పుడు మీరు అన్నట్టు ఇక ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమా లేకపోతే ఇతను ముఖ్యమా అనేది ఇక క్వశ్చన్. జగన్ వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు అంతే. అంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల గురించి మాట్లాడుకోవచ్చుకుంటున్నారు, అంతేగా, రాష్ట్రం గురించి మాట్లాడుకుని రావట్లేదు అనేది అటు చంద్రబాబు నాయుడు ప్రజలకు కూడా తెలిసింది చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి నేను రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశం మీద మాట్లాడాను, ఈ అంశం మీద నాకు ఈ హామీ ఇచ్చారు అని ఏమన్నా చెప్పాడు ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పట్లా. అదేదో డబ్బులేమో ప్రభుత్వపరమైన ఫండ్ మీద వెళ్తున్నాడు, కానీ అక్కడికి వెళ్ళింది ఆయన మాట్లాడుకున్నది ప్రజలకి ఏం చెప్పట్లా. ప్రజలకు చెప్పకపోతే ఆయన ఎవరికి చెబుతాడండి?
ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కదా ముఖ్యమంత్రి. ఏం జరుగుతుందో ఇప్పుడు మన్ కీ బాత్ అని ప్రధానమంత్రి ప్రజలతో షేర్ చేసుకుంటున్నప్పుడు చీఫ్ మినిస్టర్వి 4-5 కోట్ల జనాభా నీ దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ తక్కువ కదా, అందులో చిన్న రాష్ట్రం, నువ్వు అట్లా బిగబట్టి ప్రతిదానికి సజ్జలు మాట్లాడమంటే సజ్జలు ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఫోటో చూసేశారు, ఆ ఓటు జగన్మోహన్ రెడ్డిని చూసేశారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో బయటకు రాకుండా సజ్జలను పెడితే నెక్స్ట్ సజ్జలను ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అది వేరే మాట, పెడితే అది వేరు. సజ్జల ఫెమిలియర్, ఆయన విషయం, ఆయన మానసిక పరిస్థితి ఏంటి, ఆయన ఆలోచన ధోరణి ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియట్లా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సార్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్ అనగానే కులం, మతం, ప్రాంతం ఇవన్నీ ఉంటాయి అని చెప్పి అంటుంటారు ఆ రాష్ట్రం గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా. కానీ ఈసారి ఇవన్నీ వెనకబడిపోయి కేవలం జగన్ వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు, ఇదే కాన్సెప్టా? ఇంకేం ఉండవా? ఉండదండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మర్చిపోయారండి అవన్నీ. ఎందుకంటే ఇతని వల్ల జరుగుతున్న ప్రమాదం, ఇతని వల్ల రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిస్థితులు, ప్రజల స్థితిగతులు దిగజారిపోవటం, పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి పడిపోవటం, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడ జాబ్లు వస్తాయన్న ఆశ దొరకటం లేదండి. ఆర్థికంగానేమో చితికిపోతున్నాయి కుటుంబాల్లో, ఎందుకంటే ఊళ్ళో ఏ పనులు జరగటంలా. ఈ విధమైన పరిస్థితి వచ్చేటప్పటికి ముందు మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి అడగవచ్చు, ఇంకా 10 సార్లు ఇవ్వమని అడగవచ్చు, అడగటానికి ఎన్నిసార్లు అయినా అడగవచ్చు. కానీ 5 సంవత్సరాలు చూసేశారు. ఇంత బాగా పరిపాలన ఇచ్చిన తెలంగాణ వాళ్ళే ఆయన మార్చినప్పుడు మనం ఏంటనే కాడ వాళ్ళకి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఇందాక బాధపడింది ఏంటంటే ఇట్లాంటి ముఖ్యమంత్రిని వాళ్ళు ఎట్ట ఎన్నుకున్నారు. అహంకారం అనేది ఒకటే, అదొక్కటే ఇక్కడ మైనస్. అక్కడ అట్ట కాదు, అక్కడ రాక్షసత్వం, దౌర్జన్యం ఒక రకం కాదు, అన్ని మిళితమై ఉన్నాయి దాంట్లో. సో రాష్ట్ర అహంకారం కూడా ఉంది అందులో. సో ఇవన్నీ ఈక్వేషన్స్ అని మాట్లాడుకుంటే ఒకే ఈక్వేషన్ అంతే. ఇప్పుడు ముందు ఆ శత్రువుని, ఇప్పుడు మన దేశం మీద యుద్ధం జరుగుతుందండి పాకిస్తాన్ చైనాతో, ఒట్టప్పుడు రకరకాల అనేక అంశాలు మాట్లాడతాం. యుద్ధం వచ్చినప్పుడు అన్ని పక్కకి వెళ్ళిపోతాయి, చైనా వర్సెస్ ఇండియా లేదా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. అందరూ కూడా వాళ్ళు ఉన్న శక్తియుక్తులు అన్నీ కూడా డబ్బులు ఇవ్వమన్నా ఇస్తారు, ఆ రోజున ఫండ్స్ మెడలో నగలు తీసిస్తారు ఆడాళ్ళు, చెప్తున్నా. అట్లా ఆ త్యాగం అనేది ఇప్పుడు వస్తుంది వాళ్ళకి, ఇప్పుడు అవసరం. కాబట్టి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి. అతను 100 భేదాభిప్రాయాలు సృష్టించమనండి, పీకే లాంటి వాళ్ళు 100 మంది పీకేలను రమ్మనండి, ఏపీలో ఏం పీకలేరు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయశ్రావు గారు.